హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కొనలేశ్వర స్వామివారి దేవాలయాన్ని. ఇది మురమల నుంచి అమలాపురం వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మురమల నుంచి మెయిన్ రోడ్కి ఒక 1 km రావాలి. అక్కడి నుంచి లోపలికి మనకి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం అనేది ఉంటుంది. చాలా చిన్న రోడ్ అండి. చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం. ఎందుకంటే మీకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చూస్తే కోనసీమ అంటేనే పచ్చదనం, మొత్తం ఫుల్గా కూడా గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ కూడా చూసారా ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో ఇక్కడ. ఈ రోడ్డు అంతా కూడా చూడండి, లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కొబ్బరి చెట్లు అయితే రైట్ సైడ్లో గోదావరి పారుతూ కనిపిస్తుంది. ఒక చిన్న గోదావరి పాయ అన్నమాట ఇక్కడ. ఇగోండి కొంచెం టర్న్ తిరిగినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది గోదావరి. ఇగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గోదావరి కనిపిస్తుంది ఇప్పుడు కొబ్బరి చెట్లు వెనకతల. ఇగోండి చూడండి, ఇదైతే చాలా బాగుందండి. గ్రాస్ ఇదంతా చూడడానికి అయితే చాలా బాగుంది, మంచి ఆహ్లాదకరంగా ఉంది. చూడడానికైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. కొబ్బరి చెట్లు కానీ ఆ చల్ల గాలి కానీ చాలా బాగుందండి. ఈ వ్యూ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. మేము మార్నింగ్ టైంలో వెళ్ళాము, మార్నింగ్ అరౌండ్ 8 o'clock ఆ టైంకి వెళ్ళాము. చాలా బాగుంది ఇక్కడ. ఇవ్వండి, ఇది మనకి లోపలికి అక్కడ కార్ పార్క్ చేసేసి కొంచెం దూరం నడాల్సి ఉంది. యాక్చువల్గా ఇక్కడ వరకు కూడా వెహికల్స్ అనేవి వచ్చేస్తాయి, బట్ మేము వెళ్ళిన టైంలో రోడ్స్ కొంచెం బాగు చేయడం వల్ల కార్స్ అనేవి అరౌండ్ ఒక 800 meters దూరంలో ఆపించేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఈ లోపలికి వచ్చాము. ఇదిగోండి, ఇది కొండలేశ్వర స్వామివారి ఆలయం. పార్వతీ కొండలేశ్వర స్వామివారి దేవాలయం అన్నమాట, కొండలేశ్వరం. ఇదిగోండి ఇక్కడ చూసారా శివుడు విగ్రహం ఒకటి కనిపిస్తుంది ఎంట్రన్స్లో. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనకి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఏదైనా పూజా సామాగ్రి ఏది కావాలన్నా కూడా ఇక్కడ మనకి అమ్ముతున్నారు. మేము యాక్చువల్గా మండే వెళ్ళాం, సో అందువల్ల కొంచెం జనాలు అయితే ఉన్నారండి. ఇదిగోండి ఇక్కడ లోపలే వేణుగోపాల స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయం కూడా ఉంటుంది ఈ లోపలే, ఈ కొండలేశ్వర స్వామివారి గుడి లోపలే ఉంటుంది. ఇగోండి ఇక్కడ ఇదంతా కూడా బయట అనమాట, ధ్వజస్తంభం దగ్గర. ఇగోండి ధ్వజస్తంభం మీకు చూపిస్తున్నాను. ఇగోండి ఇక్కడ ఇలా మనం చుట్టూ చూసినట్లయితే ఇది బయట గుడి తాలూకా బయట చుట్టూ ఉండే ప్లేసు. ఇవ్వండి ఇక్కడ దీపారాధన చేస్తున్నారు మా అత్తగారు. దీపారాధన చేయడానికి ఇక్కడ స్టాండ్స్ లాంటివి ఏర్పాటు చేశారు. ఇక్కడ దీపారాధనకి పక్కనే కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ కూడా ఒకటి ఉంది. అక్కడ ఎవరైనా కొబ్బరికాయలు తీసుకొచ్చినట్లయితే కొబ్బరికాయలు మనం అక్కడ కొట్టేసి లోపల తీసుకెళ్ళొచ్చు. ఇగోండి ఇక్కడ కాలభైరవ స్వామి వారి ఒక విగ్రహం కూడా ప్రతిష్ఠించబడం జరిగింది. ఇక్కడ అది కూడా ఉంది. ఇగోండి కొబ్బరికాయలు కొట్టే ప్లేసు. ఇక్కడ కొబ్బరికాయలు అనేవి కొట్టేసి మనం లోపల దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇలా మనం ముందుకి నడుచుకుంటూ వెళ్తే మనం దర్శనానికి వెళ్ళొచ్చు. నేను మీకు ముందుగా చెప్పినట్టు కొంచెం మేము మండే సోమవారం వెళ్ళడం వల్ల సోమవారం ఆటోమేటిక్గా ఎలా అయినా సరే ఏ శివాలయంలోనైనా కూడా జనాల రద్దీ ఉంటుంది కాబట్టి, ఇక్కడ అందులోకి ఫేమస్ టెంపుల్ కాబట్టి ఇక్కడైతే కొంచెం జనాలు అయితే ఉన్నారు. మండపం అంతా కూడా ఫిలప్ అయింది. అభిషేకాలు చేసుకున్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. దర్శనం చేసుకున్న వాళ్ళు దర్శనం చేసుకున్న వెంటనే పంపించేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. మేమైతే
కొబ్బరికాయ తీసుకున్నా కూడా ఓన్లీ దర్శనం మాత్రమే చేసుకున్నాము, అభిషేకం వరకు అయితే ఉండలేదు. ఇగోండి ఇక్కడ ఎవరైనా సరే ఎక్కువ మంది జనాలు వస్తే క్యూ లైన్స్ కూడా ఉన్నాయి. బట్ అంత జనాలు అయితే లేరు, ఉన్నారు బట్ అంత జనాలు అయితే లేరు. ఇవ్వండి ఇక్కడ మేమైతే బొట్టు పెట్టుకుంటున్నాం. ఇంకోండి ఇది మీరు చూపిస్తున్నారు చూసారా, పైన అక్కడ రాసింది కదా, అది మెయిన్ గుడి. ఆ లోపలికి మనం వెళ్ళొచ్చు. ఇగోండి జస్ట్ ఇలా మనం ఈ లైన్లోనే వెళ్ళిపోవచ్చు. ప్రదక్షిణ చేయాలనుకున్నా కూడా మనం ఈ లైన్ నుంచే రావాలండి. ప్రదక్షిణ ఈ లైన్ నుంచే చేయాలి. ఇవ్వండి ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంది. మీకు నేను ముందుకు చెప్పినట్టుగా చిన్న చిన్న దేవాలయాలు ఈ గుడి చుట్టూ కూడా ఉన్నాయి. ఇలా నడుచుకుంటూ మనం వెళ్తే ఇక్కడ మనకి చూసారా, ఇక్కడ కూడా కనకదుర్గా మాత అమ్మవారి దేవాలయం ఒకటి ఉంది. దుర్గమ్మది, దుర్గమ్మ దర్శనం కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇలా బయటకు వస్తే ఇప్పుడు ఇదంతా కూడా వేణుగోపాల స్వామి వారి ఆలయం అన్నమాట. మాకు లోపలైతే ఫొటోస్ అవి తీయలేదండి. ఇక్కడ కూడా చాలా గుడుల్లో లోపల మనకి గర్భగుడిలో ఉండేటువంటి విగ్రహాలకి ఫోటోలు వీడియోస్ తీయనివ్వరు, అందరికీ తెలిసిందే. అక్కడ నుంచి మనం బయటికి ఇలా వస్తే చూసారు, ఇక్కడ వాటర్ కనిపిస్తుంది, గోదావరి అంతా కనిపిస్తుంది ఎంత బాగా. ఇదిగోండి మళ్ళీ మనం పార్కింగ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. పార్కింగ్ దగ్గరికి వస్తే ఇదంతా గోదావరి. యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా కూడా కుండలేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ముందుగా ఇక్కడ నేను ముందు చెప్పాను కదా, ఈ రోడ్ నుంచి రైట్ సైడ్ మనం తిరిగితే మనం గుడికి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లోనే పుష్కర్ ఘాట్ ఉంటుందండి కుండలేశ్వరంది. ఇది యాక్చువల్లీ వృద్ధ గౌతమి గోదావరి అని చెప్పి రాసింది. ఎవరైనా సరే కుండలేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చినప్పుడు ఈ గోదావరి నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తే చాలా మంచిదని అంటారు. లేదు స్నానం చేయలేని పక్షంలో ఇక్కడ ఒకసారి మనం ఆ గోదావరి నీటిని తల మీద కానీ వేసుకొని మనం దర్శనానికి వెళ్తే మంచిదంట. మాకు ఆ విషయం తెలియలేదు. మేము ఫస్ట్ ముందుగా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మేము మళ్ళీ పుష్కర్ ఘాట్కి వచ్చాము. ఇక్కడైతే మనకి శివలింగం ఒకటి పెద్దది ఉందండి. ఇగోండి ఇక్కడ చూడండి, నాగసర్పాలు అన్నీ కూడా చుట్టూ ఒక చెట్టు దగ్గర ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇగోండి ఇక్కడ శివలింగం ఒకటి ఉంది, నందీశ్వరుడిది ఒకటి ఉంది. ఈ శివలింగం మీద గోదావరి నుంచి నీళ్ళు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తున్నారు. మనమే చేయొచ్చు డైరెక్ట్గా. ఇక్కడ పాల ప్యాకెట్లు అవి కూడా మనకు అమ్ముతున్నారు. మనం పాల ప్యాకెట్లతో కూడా ఇక్కడ మనం అభిషేకం చేయొచ్చు శివయ్యకి. చూసారా ఇక్కడ చాలామంది స్నానం చేసుకొని వచ్చి రెడీ కూడా అవుతున్నారు. ఇక్కడ రెడీ అవ్వడానికి లేడీస్ రెడీ అవ్వడానికి స్పెషల్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గోదారమ్మ తాలూకా ఒక గుడి కూడా ఉందండి, గంగామాతది. అక్కడ మనం పూజలు అవి జరుగుతున్నాయి ఆల్రెడీ. అక్కడ కూడా పంతులు గారు వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చుట్టూ కూడా ఇక్కడ నాగసర్పాలు పెట్టున్నాయి. ఇవన్నీ మేమైతే పాల ప్యాకెట్ అక్కడ ఏదైతే అమ్ముతున్నారో అక్కడ పాల ప్యాకెట్ తీసుకొని మేము పాలతో అభిషేకం అయితే చేసాము. మనమే చేయొచ్చు. ఇగోండి ఇదంతా గోదావరి పుష్కర్ ఘాట్ అనమాట. పుష్కరాలు అవుతాయి కదా, అప్పుడు యాక్చువల్గా ఇక్కడ కూడా చాలా స్నానాలు జరుగుతాయి. గోదావరి పుష్కరాలు అయ్యే టైంలో పుష్కర్ ఘాట్ కదా ఇది, ఇక్కడ చాలా స్నానాలు అవి అవుతాయి. ఇవ్వండి ఇక్కడ ఇచ్చట గోదావరి లోతుగా ప్రమాదకరంగా ఉన్నందున స్నానాలు నిలిపివేయబడిందని రాశారు. కానీ చాలామంది మరీ లోపల వరకు కాకపోయినా ఒడ్డు దగ్గర నుంచైనా కూడా నీళ్ళు తెచ్చుకొని స్నానాలు అవి చేస్తున్నారు. ఇక్కడ వాటికి నెట్లు అవి కట్టేశారండి, ఎక్కువ దూరం వెళ్లకుండా ఉండడానికి. ఎవరైనా భక్తులు ముందుకు వెళ్ళి ప్రమాదం జరగకుండా ఉండడానికి వాళ్ళకి చుట్టూ కూడా నెట్లు కట్టేశారు నీటి మధ్యలో.
ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్గా ఉందనుకుంటా. బోట్స్ అయితే ఉన్నాయి. ఇగోండి, బారికేడ్ లోపల మాత్రమే స్నానం ఆచరించవాలని రాసింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.